వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు భరోసా కింద 13,500 రూపాయలు ప్రతి సంవత్సరం ఇస్తూ వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఆ రైతు భరోసాని తీసేసి ఏమన్నాడు, అన్నదాత సుఖీభవ పేరు బ్రహ్మాండంగా మార్చాడు. పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మారుస్తాడు. అన్నదాత సుఖీభవ అన్నాడు. అన్నదాత సుఖీభవ మొదటి సంవత్సరం ఎగ్గొట్టాడు. ఇదేనా అన్నదాత సుఖీభవ? 20,000 రూపాయలు ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 20,000 ఇవ్వాలిగా, ఎందుకు ఎగ్గొట్టావు? పేరు బ్రహ్మాండంగా మార్చావు. 20,000 ఎగ్గొట్టి మొన్న వేస్తానంటున్నాడు 5,000, మళ్ళీ 7,000 ఏదో ఇన్స్టాల్మెంట్గా వేస్తానంటున్నాడు. ఒక సంవత్సరం ఎగ్గొట్టినందుకు చంద్రబాబు నువ్వు మోసగాడివి, చంద్రబాబు నువ్వు 420వి అని అంటే తప్పేంటి? అంతేకాదు మీరు చూసే అమ్మ ఒడి పేరు మార్చాడు. తల్లికి వందనం పేర్లు మాత్రం బ్రహ్మాండంగా మార్చాడు. ఏమయ్యా తల్లికి వందనం, అమ్మ ఒడి 10 సంవత్సరం ఇచ్చాంగా, తల్లికి వందనం మొదటి సంవత్సరం ఎందుకు ఎగ్గొట్టేశా? 15,000 రూపాయలు 2 పిల్లలకి, 3 పిల్లలకి, 4 పిల్లలకి, ఎంతమంది అంటే అంతమందికి ఇస్తాన్నావుగా, ఎందుకు ఎగ్గొట్టావు అంటే మోసగాడివా కాదా అని అడుగుతా ఉన్నావు.